నమస్తే అండి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈ రోజు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ జిల్లెలగూడ లలితా నగర్ కాలనీలో స్టాండర్లోన్ అపార్ట్మెంట్ లో 1 year ఓల్డ్ రీసేల్ ఫ్లాట్ తో ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్, ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తూ ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో, మీ నుంచి ఎలాంటి కమిషన్ ఛార్జ్ చేయబడదు. డైరెక్ట్ గా ప్రాపర్టీ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ 1 minute క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఈ బిల్డింగ్ ఒక ఎలివేషన్, పార్కింగ్ ఏరియా ఉన్న ఎమ్యూనిటీస్ అండ్ మనం సేల్కి తీసుకొచ్చినటువంటి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా యొక్క డీటెయిల్స్లో భాగంగా అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ అది వెస్ట్ ఫేసింగ్లో ఉంది అండ్ అపార్ట్మెంట్ అన్నది 300 square yard కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అపార్ట్మెంట్ ముందున్న రోడ్ వచ్చేసి 30 feet రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. లొకేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి కేవలం 4 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఏదైతే నెంబర్ చూపిస్తున్నామో ఇది వచ్చేసి ఓనర్ నెంబర్ అండి. సేమ్ నెంబర్ మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. అపార్ట్మెంట్కి 2 వైప్స్ గేట్ రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి గేట్ కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ పార్కింగ్ ఏరియా అనేది క్లియర్గా కవర్ చేస్తున్నానండి. పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ మాట్లాడుకున్నట్లయితే లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అన్ని ఫ్లోర్ల వాళ్ళకి సరిపడే విధంగా స్పేసెస్గా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. ఏదైతే మనం సేల్కి తీసుకొచ్చినటువంటి ఫ్లాట్ ఉందో ఫ్లాట్కి సంబంధించిన పార్కింగ్ ఏరియా కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్ అనేది చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ బోర్డ్ కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నానండి. చాలా స్పేషియస్ అండ్ వెల్ మెయింటెనెన్స్తో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఇది. 1.5 year బ్యాక్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్ళేసి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా కవర్ చేస్తూ ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నది సేల్కి రావడం జరిగిందండి. ఫ్లాట్కి సంబంధించిన గ్రిల్ ఏరియా కవర్ చేస్తున్నాను. సేఫ్టీ గ్రిల్ ఇక్కడ చేయించుకోవడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, సపరేట్గా బాల్కనీ ఉంటుందండి. 1.5 year బ్యాక్ ఉన్నటువంటి ఫ్లాట్ ఇది. 1.5 year బ్యాక్ పర్చేజ్ చేసినటువంటి ఫ్లాట్ ఇది. అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఈ ఫ్లాట్ అన్నది రెంట్కి ఇవ్వడం జరిగింది. టెనెంట్ ఇక్కడ లివింగ్ ఉంటున్నారండి. ఫ్లాట్ యొక్క రెంటల్ వాల్యూ చూసుకుంటే 12,000 rupees రెంటల్ వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాను అండ్ చౌకోట్ కవర్ చేస్తున్నాను. ఫ్లాట్ యొక్క ఎంట్రన్స్ అనేది ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది 1059 SFTలో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను అండ్ హాల్ ఏరియాలో ఉన్నటువంటి టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాను అండ్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. పాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మెయిన్ డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వెంటిలేషన్ ఇవ్వడానికి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. విండో అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా, బెడ్రూమ్స్ అన్ని కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ఫ్లాట్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. వాష్ బేసిన్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ చాలా స్పేసెస్గా ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది. చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేస్తున్నాను. కిచెన్లో చూసుకున్నట్లయితే వాల్కి టైల్ చెక్ చేశారు అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి కిచెన్ ఏరియా రావడం జరిగింది. 1059 SFTలో ఉంటుంది కానీ చాలా పెద్ద సైజుగా కనిపిస్తుందండి చూడటానికి. చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెల్ఫ్లో సజ్జా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియాకి సంబంధించిన డోరు, చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. యూటిలిటీ ఏరియా చూసుకుంటే మనకి మంచి సైజుగా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ గ్రిల్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. యాంటిస్కేట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అంతా బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్స్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు, చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా రావడం జరిగింది అండ్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. ఎవరైతే టెనెంట్ లివింగ్ ఉంటున్నారో ఇక్కడ వీళ్ళు అనేది వాడుతున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి సజ్జా షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాను. వుడ్ వర్క్ అనేది చేయించలేదు అండ్ ఇది జస్ట్ అలాగే మనం రెంట్కి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఓనర్ ఉన్నారో ఇక్కడ వచ్చేసి మనకి 12,000 rupees రెంటల్ ఎవ్రీ మంత్ వస్తుందని చెప్తున్నారు అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ సంబంధించిన డోరు, చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను.
వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ వాల్ కి టైల్ చిక్ చేశారు. యాంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేసి చూస్తున్నాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ 2 బెడ్రూమ్స్ లో 2 అటాచ్డ్ వాష్రూమ్స్ రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న విండో కవర్ చేస్తున్నాను అండ్ సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాను, షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అనేది కవర్ చేస్తున్నాము. వాష్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ఫ్లాట్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఏదైతే జూమ్ చేసి చూపిస్తున్నానో ఇది వచ్చేసి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న వాసవి బిల్డింగ్స్ అండి. సో ఎల్బీ నగర్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే ఫుల్ గా డెవలప్ అయినటువంటి కాలనీలోని ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది 1059 SFT లో ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో అవైలబుల్ ఉంది. ఫ్లాట్ యొక్క రేట్ అన్నది 69 లాక్ చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేసి ఈ ఫ్లాట్ విజిట్ చేసి ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.